వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈరోజు మేము ఇలా కూడుకొని నీ మనసులోని మాటలు తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అని పిలుచుకొని ఎంతో గొప్ప భాగ్యాన్ని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ మనసులోని మీ జ్ఞానమును మాకు తెలియచేయడానికి మీరు మాకు ఇచ్చిన దైవ గ్రంథమైన బైబిల్ నుంచి ప్రతిదినము మీ మాటలు వింటూ వాటి ప్రకారం మేము జీవించాలని, అలా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారని మాకు తెలియజేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ, వాక్యంలోనికి వెళ్తుండగా సంపూర్ణ జ్ఞానంతోనూ ఇతరులకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా నీ మాటలు వివరించే సమయోచితమైన జ్ఞానం నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం నిన్నటి దినాన్ని ఒక పాఠం తెలియచేసుకున్నాం కదా. ఇంట్లో గృహ కూడికలో యేసుక్రీస్తును ఎందుకు విశ్వసించాలి, విశ్వసించడం వల్ల జరిగే క్రియ ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం. దేవుని గ్రంథంలో రాయబడిన అద్భుతమైన ఒక మాట రాయించాడు దేవుడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తాను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన మాటలను కానీ ఆయనను కానీ విశ్వసించకపోతే, నమ్మకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు తాను భూమి మీద ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నవారితో చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. అది ప్రతి మనిషికి వర్తించే మాటలు. దేవుని గ్రంథంలో ఉన్న మాట ప్రతి మనిషి, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిలకు వర్తించే మాటలు, అంటే తీసుకోవాల్సిన మాటలు. అది కొంతమందికి సంబంధించింది కాదు. బైబిల్ అనేది ప్రపంచ మనుష్యులందరి కోసం దేవుడు ఇచ్చిన గ్రంథం బైబిల్. ఏదో ఆ తరానికి లేదా కొంతమందికి, కొన్ని కులాల వారికి సంబంధించింది కాదు. మనం పీల్చే గాలి అందరికీ, మనం త్రాగే నీరు అందరికీ, ఉదయించే సూర్యుడు అందరికీ, రాత్రి పగలు అందరికీ. దేవుని మాటలు కూడా సమస్త మనుషులకు దేవుడు వాటిని ఎలా అయితే ఇచ్చాడో అలాగే దేవుడు మనుషులకు తన మాటలు కూడా ఇచ్చాడు. ఈ మాటలు ఒక కులానికి మతానికి సంబంధించింది కాకుండా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆ మాటలు మనకి అర్థమవుతాయి. ఒకవేళ దేవుని మాటలను, యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం అంగీకరించకపోయినా, ఆయన యందు ఆ మాటల ద్వారా విశ్వసించకపోయినా జరిగే క్రియ ఏంటో యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం చెప్తుంది. ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. 24వ వచనం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములో ఉండి చనిపోవుదురు. మీ పాపములోనే ఉండి చనిపోతాయి. ఇక్కడ 2 దగ్గరలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను పరలోకమందున్న తండ్రి పంపించిన దేవుని కుమారుడినని మీరు విశ్వసించకపోతే, నా మాటలు మీరు అంగీకరించకపోతే మీ పాపం మీలోనే ఉండి మీరు చనిపోతారు. మీ పాపముతో ఉండి నువ్వు చనిపోతే ఏం జరుగుతుంది అంటే, ఇదిగో నేనున్న స్థలంలో నువ్వు ఉండలేవు. ఇదిగో నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను అక్కడికి వెళ్తున్నాను, అయితే మీరు నాతో రాలేరు. ఎందుకు? మీలో పాపం ఉంది, పాప క్షమాపణ జరగట్లేదు కాబట్టి మీరు పరలోకానికి
వచ్చే అర్హత పొందలేరు. అంటే దేవుని మాటలు వినకపోయినా, దేవుని మాటలను విశ్వసించకపోయినా ఏం జరుగుతుందంటే, ఇదిగో మన పాపములోనే ఉండి పరలోకానికి వెళ్ళకుండా అర్హతను సంపాదించుకోలేము. ఎందుకు వినట్లేదు అసలు మనుషులు దేవుని మాటలు? ఎందుకు లక్ష్యం చేయరు? దేవుని మాటలు వినకుండా ఉంటే ఎలా గ్రహించుకుంటారు? అంతే కదా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మాట అయితే సరే చాలామందికి నచ్చట్లేదు కదా. యేసుక్రీస్తు గురించి చెబితే వినరు. అసలు వినకపోతే ఏం తెలుస్తుంది మనకి? ఎలా ఏదైనా ఒక విషయం మనం తెలుసుకోవాలంటే వినాలి. అది ఇంతకీ ఏం చెబుతున్నారు, అది విన్న తర్వాత ఓకే ఇది వ్యతిరేకంగా ఉంది, ఇది నిజం కానట్టుంది, సత్యం కాదేమో అనిపిస్తే అప్పుడు పక్కన పెట్టవచ్చు. అసలు ముందు వినడానికే మనసు రాదు. అదే చెప్తున్నాడు చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో యేసు చెబుతున్న మాట చూడండి. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. మీరేల యేసు బోధ చేస్తున్నప్పుడు అక్కడున్న సమాజం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు వినట్లేదు, వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకు గ్రహించలేకపోతున్నారంటే మీరేల నా మాటలు గ్రహింపకున్నారు. ఈరోజు మనుషులు యేసు చెప్పిన బోధలు లేదా యేసు చెప్పిన దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో అవి గ్రహించలేకపోతున్నారు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే మీరు ఏల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. అంటే ఎవరు చెప్పిన విషయం మనకు అర్థం అవ్వాలంటే ముందు ఆయన ఏం చెబుతున్నాడు అన్న మాటలు వినాలి. వింటే ఖచ్చితంగా దేవుని మాటలు అర్థమవుతాయి. మనిషి మాట అయినా వినకపోతే అర్థమవుతాయా? వినాలి. ఫస్ట్ వారు చెప్పేదేంటో విన్న తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పే మాటలు మీకు అర్థం అవ్వకపోవడానికి కారణం ఏంటంటే, మీరు గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే, మీరు మొట్టమొదటిగా నా మాట వినట్లేదు. నా బోధ ఏంటో వింటే కదా మీరు గ్రహించడానికి. అంటే మొట్టమొదటిగా దేవుని మనసులోని మాటలు మనకు అర్థం అవ్వాలంటే దేవుని మాటలను వినాలి. వింటే కదా అప్పుడు ఏం చేయాలి తర్వాత అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అంటే దేవుని మాటలు చాలా గొప్పవి. మనిషిని తన జీవితం పాపం సంబంధమైన జీవితంలో నుంచి క్రొత్త జన్మ అయిన క్రీస్తులోనికి బాప్టిజం ద్వారా మనం చేర్చబడడానికి విశ్వాసాన్ని మనలో పుట్టిస్తాయి. మొట్టమొదటిగా దేవుని మాటలు వినాలి. అవి చాలా శక్తివంతమైనవి, జీవం కలిగినవి. అర్థమవుతుందండి? అలాంటి దేవుని మాటలు వినకపోతే ఎవరు వినరు? ఎందుకు ఎవరు వింటారు? ఎవరు వినరు, ఎవరు వింటారు అంటే ఒకసారి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇద్దరు మనుషులు సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. 9వ అధ్యాయం 17వ వచనం. రైట్. 8వ అధ్యాయం 47వ వచనం. సారీ, 17 కాదు, 8వ అధ్యాయం 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. ఎవరు వింటారంటే దేవుని మాటలు? ఆ మాటలు ఆచరించాలని, అనుసరించాలని ఆలోచన ఎవరు కలుగుతుందంటే దేవుని సంబంధులకి అవి బాగా అర్థమవుతాయి. వాటిని వినాలి, వాటి ప్రకారం జరిగించాలని ఆ వాక్యాలు వింటున్నప్పుడు అంట కీర్తన గ్రంథంలో భక్తులు చెప్తారు, ఆ మాటలంట ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయంట. ఎవరికి అంటే ఎవరైతే దేవుని సంబంధులో, దేవుని పిల్లలో, వారికి ఈ మాటలు తేనె పట్టులాగా, తేనెలాగా అనిపిస్తాయంట, మధురంగా అనిపిస్తాయంట, ముత్యముల కంటే గొప్పదిగా అనిపిస్తుంది.
మనకి అలా అనిపించినప్పుడు మరి ఇతరులకు అలా ఎందుకు అనిపించడం లేదు? అవి వినరు గనుక. మొట్టమొదటిగా ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో అప్పుడు ఆ మాటలు మనకు తేనె తాగినట్టుగా, రుచి కలిగినదిగా మనకు అనిపిస్తుంది. అంటే యేసు చెప్పిన మాట మనల్ని రక్షించాలన్నా, ఆ మాటల ప్రకారము మనం జీవించి మంచిగా జరిగించే మన కార్యాలు భూమి మీద జరిగించాలన్న మొట్టమొదటి దేవుని మాటలు మనం వినాలి. కానీ మనుషులు ఏం చేస్తారంటే మాట వినకముందే తీర్పు తీర్చేస్తారు. ఏం జరుగుతుందో, ఏం చెబుతున్నాడో అని వినకముందే ఇది కరెక్ట్ కాదు, ఇది మనది కాదు అంటే డిసైడ్ చేసేస్తున్నారు. చూసారా, కొంతమంది అసలు తగువ ఏమైందో తగాదే ఏమైందో తెలియదు, కానీ ముందుగానే ఏం చేస్తారు, వీళ్ళు తప్పు వీళ్ళది రైట్. ఎలా చెప్పేశావు? వినాలి కదా. ఈ ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో విని సాక్ష్యాధారాలు పరిశీలించిన ఆధారాలు వాళ్ళు చెబుతున్న మాట ఇంతకీ నిజమా అబద్ధమా అని ఆలోచించిన తర్వాత న్యాయం తీర్చాలి. కానీ ఈరోజు మనుషులు అలా లేరు. ఎవరు వాళ్ళకి ఇష్టపడితే, వారు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ పక్షాన న్యాయం తీర్చేవారు తప్ప చెప్పింది విని ఎంతలో ఎందుకు నిజమేది అని గ్రహించి అప్పుడు న్యాయం తీర్చాలి. ఏది తెలియకుండా న్యాయం తీర్చేయకూడదు, మాట విడిచిపెట్టకూడదు. అదే యేసు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనంలో మంచి మాట దేవుడు రాయిపించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 51వ వచనం. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, ఇక్కడ ఎవరైతే ఆయన దగ్గరికి నికోదేమని పరిచయుడు వస్తాడు కదా, ఆయన చెబుతున్న మాట యేసు గురించి తప్పుగా చెబుతున్నప్పుడు ఆ పరిచయుడు ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలంటే ధర్మశాస్త్రం ప్రకారం, దేవుడిచ్చిన చట్టం ప్రకారం ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా. అంటే ఎవరో చెప్పిన మాటలు బట్టో లేదా నువ్వు విన్నదాన్ని బట్టో ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. ఆ మనుష్యుని మాటలు వినాలి, వాడు చేసింది తెలుసుకోవాలి, ఆ తర్వాతే ఆ మనిషిని తీర్పు తీర్చాలి. మరి యేసుక్రీస్తును ఏ విధంగా మనుషులు తీర్పు తీరుస్తున్నాడు? ఈయన మనవాడు కాదు, ఈయన వేరు, ఈయన కరెక్ట్ కాదు అని ఎలా తీర్పు తీర్చేస్తున్నారు? ముందు ఆయన గురించి తెలుసుకోవాలి కదా. ఆయన ఏంటి, ఎందుకు ఇంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు? ఏంటి, ఆయన ఎలాంటి మాటలు చెప్పాడు బైబిల్ గ్రంథంలో? ఆ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఏమేం చేశాడు ఆయన అని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆయన నువ్వు అంగీకరించకపోయినా పర్లేదు, కానీ మొట్టమొదటైతే ఆయన ఏం చేశాడో, ఆయన ఎలా చెప్పాడో అని తెలుసుకున్న తర్వాత అప్పుడు నువ్వు అంగీకరించాలో తృణీకరించాలో నీకు ఒక అవగాహన వస్తుంది. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, ఇది మనది కాదు అని వెంటనే ఏమీ తెలియకుండానే తీర్పు తీర్చేస్తున్నారు. ఇది ఆ దేశం వాడిది, ఇది ఈ కులం, వీళ్ళది ఆ మతం. తెలుసుకున్నావా? తెలుసుకోకుండా తీర్పు తీర్చకూడదు. అది మనుషుల విషయంలోనైనా దేవుని విషయంలోనైనా. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకున్న తర్వాతే ఏదైనా మనం మాట్లాడాలి. ఎవరి గురించి అయినా అలాగా మనం మాట్లాడకూడదండి. అలాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో, యేసుక్రీస్తు గురించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి గురించైనా ఇప్పుడు మనం నమ్ముతున్నాం కనుక మనం ఆరాధిస్తున్న దేవుని వైపే ఆలోచన కాదు, ఇతరుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అది సత్యం కాదన్నప్పుడు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే సత్యం అని తెలిసిందనుకోండి, ఖచ్చితంగా మనం దాన్ని తీసుకోవాలి. ఈరోజు నేటి క్రైస్తవులు బ్రతుకుతున్న వారు చాలామంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్న వారిలో, క్రైస్తవులుగా ఉన్న వారిలో బైబిల్లో ఎంతోమంది భక్తుల గురించి పాత నిబంధన కాలంలో రాయబడింది. అయితే ఆ భక్తుల జీవితాల్లో వాళ్ళకు జరిగిన కార్యాలు,
లేదా దేవుడు వారి ఎడల చేసిన కార్యాలని మాదిరిగా తీసుకుంటారు. అంటే దేవుడు వారిని ఎలా ఆశీర్వదించాడో, దేవుడు వారిని ఎలా గొప్ప చేశాడో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల వారు ఎంత అభివృద్ధి పొందారో వాటిని మాదిరిగా తీసుకుంటారు. కానీ దేవుడు వేటిని భక్తుల నుండి మాదిరిగా తీసుకోమన్నాడు? వారికి వచ్చిన ఆశీర్వాదాల, లేదా వారికి వచ్చిన శ్రమలను, ఇబ్బందులను మాదిరిగా తీసుకోమన్నాడా? ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. అంటే భక్తుల జీవితాలు, వారి చరిత్ర పాత నిబంధనలో చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం వేటిని తీసుకోవాలంట? ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును, అంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ అనుభవంలో వారు చూపించిన ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. అంటే వారికి కష్టం వచ్చినప్పుడు వారు దేవుని మీద ఆధారపడి ఎలా బ్రతికారో అన్నదాన్ని క్రైస్తవులుగా మాదిరిగా తీసుకోవాలని దేవుడు పాత నిబంధన గ్రంథం రాసిస్తే, వీళ్ళు దేన్ని ఆధారంగా లేదా మాదిరిగా తీసుకుంటున్నారంటే, ఇదిగో దేవుడు వారిని ఇలా దీవించాడు, ఇప్పుడు మమ్మల్ని దీవించు అంటున్నారు. వారికి ఎంత ఇచ్చావు, ఇదిగో మాకు కూడా ఇప్పుడు ఇవ్వు. దాన్ని మాదిరిగా తీసుకోమని దేవుడు చెప్పలేదు. వారి ఇబ్బందుల్లో దేవుని కోసం వాళ్ళు నిలబడేటప్పుడు వచ్చిన శ్రమల్లో వాళ్ళు ఎంత ఓపికగా దేవుని కోసం నిలబడ్డారో దాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. అది దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి, ఎప్పుడు అంతే. దేవుడు చెప్పిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి మనం ఎప్పుడూ ఇష్టపడం. అంటే దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఎవరి మాటలుగా తీసుకోవాలి మనం వీటిని? ఏ మాటలుగా మనం దీన్ని అంగీకరించాలో కూడా దేవుడు అద్భుతమైన మాట దెస్సలోనిక పత్రికలో మంచి మాట రాపించాడు. చూడండి, అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు రాయించిన మాటలు చూడండి. దెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక, ఎలా ఎంచకూడదు? చెప్పబడుతున్న దేవుని మాటలు మనుష్యుల మాటలుగా ఎంచకండి. ఆ వ్యక్తి చెబుతున్నాడో ఆయన మాటలు అనుకొని అంగీకరించొద్దు. దేవుని మాట వినబడుతుందంటే అది మనుష్యుల మాటని ఎంచక, అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగనుక. అంటే దేవుని మాటల్ని దేవుని మాటలుగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యశుద్ధి కలుగు చేయుచున్నది. చెప్పబడుతున్న మాట దేవుని మాటని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో, మనుష్యుల మాటలుగా ఎంచకుండా దాన్ని తీసుకుంటామో, అప్పుడు మనలో కార్యసిద్ధి జరుగుతుందంట. అంటే దేవుని మాట చెప్పిన ప్రకారంగా చేయడానికి ముందుకు వెళ్తాం. అది మనిషి మాట అండి, అది మనుషుల మాట అనుకుని ఎప్పుడైతే మనుషుల కల్పనా కథలుగా మనం తీసుకుంటే, వారి తమ సొంత మాటలు చెబుతున్నారు, అది దేవుని మాట కాదని మనం తీసుకుంటే, దానివల్ల మనకు ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చెబుతున్నప్పుడు దేవుని వాక్యం చెబితే అది దేవుని మాటగానే తీసుకోవాలి. ఎంత అద్భుతం చూడండి. అంటే ఎలా ఆలోచించాలో, ఆ మాటలు ఎంత గొప్పవో, ఆ మాటలు మనం ఎలా తీసుకుంటేవో అవి మనలో ఫలిస్తాయో కూడా దేవుడు చెబుతున్నాడు.
ఒకవేళ ఎప్పుడు ఈ వాక్యాన్ని మనం అంగీకరించలేదంటే, దేవుని మాటలుగా మనం అంగీకరించట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు సత్యం చెప్పట్లేదు అని చెప్పకుండానే చెప్పేస్తున్నాం. చూడండి, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుని కుమారునందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తమను కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. యేసుక్రీస్తు గురించి రాయబడిన ఈ మాటలు మనం అంగీకరించట్లేదు, దాన్ని విశ్వసించట్లేదు, నమ్మట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? మనము దేవునినే అబద్ధికునిగా చేస్తున్నామంట. ఎవరిని అబద్ధంగా చేస్తున్నాం? దేవుడు ఆయన అబద్ధం ఆడేవాడండి. ఆయన మాటలు నేనెందుకు నమ్ముతాను అని చెప్పగానే చెబుతున్నావు అంటే ఆయన మాటలు వినకపోయినా, ఆయన మాటల ప్రకారం జరిగించకపోయినా, అంటే చెప్పబడుతున్న మాట చెబుతుంది మనిషి కాదు, దేవుడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. అందుకు బైబిల్లో ఒక మాట రాయబడింది ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. నిజమే చెప్తాడు, ఆయన సత్యమే చెప్తాడు. నువ్వు నమ్మలేదంటే దేవుడినే అబద్ధం చెప్పేవాడుగా చూపిస్తున్నట్టుగా. మరి నమ్మేవాడు ఏం చేస్తాడు? దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడని యోహాను సువార్తలో రాయబడింది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 83వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఎవరైతే దేవుని మాటలు నమ్ముతారో, విశ్వసిస్తారో, అది ఖచ్చితంగా నిజమేనని అంగీకరిస్తారో వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు సత్యవంతుడు అని ఒప్పుకుంటున్నారన్నమాట. దేవుడు సత్యవంతుడు అన్న మాటకు ముద్ర వేసిన వారు. అంగీకరించిన వాడు దేవుడు అబద్ధికుడు అని చెప్పుకుంటున్నట్టు. చూడండి, అంటే దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఇది చెప్పబడుతుంది, దేవుడు చెప్తున్నాడు, ఆయన అబద్ధం చెప్పడు అని హృదయపూర్వకంగా ఆయన మాటలు లోబడాలి, విశ్వసించాలి. అప్పుడు అవి మన హృదయంలో ఫలిస్తాయి, కార్యసిద్ధి కలుగు చేస్తాయి. ఇలాంటి విషయాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం రాయించాడు. ఎందుకు? మనం ఆయన మాటల్ని అంగీకరించాలని, విశ్వసించాలని. మరి మనం ఆయన మాటలుగా తీసుకుంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఖచ్చితంగా ఆ మాటలు అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. అనుసరించట్లేదు అంటే, లేదా దాని ప్రకారం జరిగించట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చెప్పేది అబద్ధం అని ఒప్పుకుంటున్నట్టు. కాబట్టి మన జీవితంలో దేవుని మాటలు ఎప్పుడు వినిపించినా ఇది దేవుని మాట కనుక ఈ మాటకు నేను లోబడి ఉంటాను, దాన్ని అంగీకరిస్తాను. ఎవరైతే అలా అంగీకరిస్తారో వారు ఏం చేయరో తెలుసా? ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన 10వ వచనం, 11. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనం. ఎవరైతే దేవుని మాటలు అంగీకరిస్తారో, వారు హృదయాల్లో దాన్ని పదిలిపరుచుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకుంటారో వారు ఏం చేయరంట? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే ప్రతి క్షణం, ప్రతి దినం దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వేం చేయవు? పాపం చేయవు.
దాన్నే పేతురు గారు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాటతో దేవుడు వివరించాడు. చూడండి ఒకసారి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత అంటున్నాడు. ఏంటంట? ఈ లోక మాలిన్యం అంటే ఈ భూమి మీద ఉన్న ఈ పాపపు జీవితాన్ని, ఈ లోక ఆశలను మనము తప్పించుకోవాలంటే, ఆ పాపములో పడకుండా ఉండాలంటే ఏం కావాలంట? ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం. అంటే వాక్యంలో ఎల్లప్పుడూ ఎదుగుతుంటే, వాక్యములో ఎల్లప్పుడూ వృద్ధి చెందుతుంటే, ఆ జ్ఞానంలో మునుగుతుంటే, ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటుంటే, ఆ మాటలను అనుసరిస్తూ నడుస్తుంటే మనం ఏం చేయమంట? ఈ లోకమాలిన్యం తప్పించుకుంటాం. ఎందుకు పదే పదే ప్రార్థనలు, ఎందుకు మీటింగ్స్, ఎందుకు బైబిల్ సెమినార్లు, ఎందుకు ఈ ప్రార్థనలు పదే ఎందుకు చేస్తారు అని ఒక ఆలోచన మనుషులకే పుడుతుంది. ఆదివారం ప్రార్థన అంటారు, శుక్రవారం ప్రార్థన, రాత్రిపూట ప్రార్థనలు, గృహ కూడికలు. ఎందుకు ఇన్ని జరిగిస్తున్నారు క్రైస్తవులు అంటే, ఈ లోకములో ఉన్న పాపాన్ని వారు చేయకుండా, వారి హృదయాన్ని కాపాడుకోవడానికి, వారి శరీరాత్మలను కాపాడుకోవడానికి ఏం కావాలి? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం. వాక్యంలో జ్ఞానం వచ్చినప్పుడు, ఆ వాక్యానికి విధేయులవుతున్నప్పుడు లోక మాలిన్యము అంటకుండా తమను తాము కాపాడుకునే శక్తి, జ్ఞానం లభిస్తుంది. అందుకు ప్రతిదినం, ప్రతి క్షణం ఆ దేవుని ఆలోచనలో ఉంటారు క్రైస్తవులు. ఊరుకునే కాదు. అర్థమవుతుంది? అంటే పాపం తప్పించుకోవాలంటే ఎల్లప్పుడూ దేవుని వాక్యంలో ఉండాలి. అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానంలో ఎక్కువ మన లోతుల్లోకి వెళ్తున్న కొద్ది మనలో ఆ పాపం చేయకుండా మన శరీరాన్ని, మన ఆత్మల్ని కాపాడుకోగలం. అందుకోసమే ఈ కూడిక, ఈ ప్రార్థనలు ప్రతి రాత్రిపూట 1 గంట అయినా, 1 అరగంట సేపు అయినా మనం ఇలా కూడుకోవడానికి. ఎందుకు? ఎప్పుడైతే వాక్యం మనలో ప్రవేశిస్తుందో మనం ఆ వాక్యానికి విధేయులమవుతాం. దేవుడు ఒక అద్భుతమైన మాట వాక్యం గురించి చెప్పాడు తెలుసా? 119వ కీర్తన 38వ వచనం చూడండి. 119వ కీర్తన 38వ వచనం చూడండి. పరలోకమందున్న దేవుడు, ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఇప్పుడు మనుషుల మాటలకు మనం భయపడాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నారు కనుక వారి మాటలు విని మనం భయపడతాం. ఒక మనిషి ఎవరైనా మనకి ఏదైనా చెప్పారనుకోండి, ఒక తల్లిదండ్రులే పిల్లలకి గట్టిగా మాట్లాడితే మనం భయపడతాం, పిల్లలు భయపడతారు కదా. అంటే మనుషులకైనా ఇతరులకైనా ఎవరికైనా మనం భయపడతామంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు కనుక, వారు చెప్పిన మాట మనం చేయలేదు కనుక, వారికి వ్యతిరేకంగా ఉన్నాం కనుక, వారిని చూసినా వారి మాటలు విన్నా వెంటనే మనకు భయము పుడుతుంది. మరి పరలోకమందు ఉన్న దేవుడు ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడిని భయం మనకు ఎలా పుడుతుంది? కనిపించేవారు ముందు ఉన్నారు కనుక వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మనకు భయం అనేది ఉంది. మరి కనిపించని ఆ దేవుడు పరలోకమందు ఉంటే భూమి మీద ఉన్న మనకి ఆ దేవుని భయం ఎలా వస్తుంది? అందుకోసమే దేవుడు ఈ వాక్యాన్ని మనకే ఇచ్చాడు. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? దేవుని గూర్చిన భయం మనలో పుట్టిస్తుంది. చూడండి ఒకసారి, 119వ కీర్తన 38వ వచనం. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యం మనుషులు ఏం పుట్టిస్తుందంట? భయం. ఇదేంటండి? ఒక పుస్తకం కదా, కొన్ని పేపర్లు, ఈ పేపర్లో రాయబడిన నల్లటి
అక్షరాలు. ఈ అక్షరాలు చదువుతున్నా వినిపిస్తున్నా నీకెందుకు భయం పుడుతుంది? ఇది దేవుని మాట. అంటే పుస్తకం చూసి భయపడుతున్నావా? అవును, పుస్తకంలో రాయబడిన మనుషుల మాటలు కాదు, దేవుని మాట కనుకొనే ఈరోజు ఎంతోమంది తమ పాపపు జీవితాలను, తమ చెడు నడతలను విడిచిపెట్టి నూతనంగా మంచి జీవితాలు, సన్మార్గంలో నడిచే జీవితాలకు అలవాటు పడ్డారు. ఎందుకు? ఈ మాట మనుష్యుల్లో భయం పుట్టిస్తుంది. కనిపించని ఆ దేవుని భయం ఏంటో ఈ మాటలు చదివితే అర్థమైపోతుందండి. అంత గొప్ప మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు గారు మరియ గురించి చెబుతూ ఏమని అన్నాడంటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. అంటే భూమి మీద అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? దేవుని మాటలు వినడానికి చెవినొగ్గడమే. దేవుని మాటలు వింటే కదా దాని ప్రకారం నువ్వు జరిగిస్తావు, అంతేనా? అందుకోసం యేసుక్రీస్తు ఏమన్నాడు ఆమె గురించి? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈరోజు మనం కూడా అన్నిటికంటే ఉత్తమ భూమి మీద ఏది అంటే దేవుని మాటలు వినడం, దేవుని మాటలు చదవడం, దేవుని మాటల ప్రకారం అనుసరించడమే ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన సంగతి, గొప్పది అన్నిటికంటే. దీనికంటే ఏం గొప్పది ఉందండి మనకి జీవితం కాలంలో కదా? మనల్ని జీవింపజేసేవి, మనల్ని బ్రతికించేవి. అందుకోసమే కీర్తన గ్రంథం 119లోనే నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నాకు నెమ్మది కలుగు చేయుచున్నదని. అంటే ఒకసారి చూద్దాం ఆ రెఫరెన్స్ కూడా ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంట. అంటే మనం బాధపడినప్పుడు నెమ్మది కలుగు చేసేది, మనల్ని సన్మార్గంలో నడిపించి మనల్ని బ్రతికించేది. ఈ భూమి మీద మరణం తర్వాత దేవుడుండే లోకంలో జీవం పొందాలంటే, బ్రతికి ఉండాలంటే, ఆయనతో పాటు సంతోషించాలంటే భూమి మీద నీ వాక్యం ఉంది. నాకు నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది. నాకు బాధ కలిగిందా? ఇదిగో నీ మాటలు నన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? ఆదరిస్తున్నాయి, నెమ్మది కలిగిస్తున్నాయి. నువ్వు నాకు తోడున్నావు, నువ్వు నాకు కాపుదలగా ఉన్నావు, నేను ఎందుకు భయపడాలని నాకు ధైర్యం చెప్తుంది. ఏంటి? దేవుని వాక్యం. అంత గొప్పది దేవుని వాక్యం కదా. ఇన్ని మాటలు మనకు దేవుడిచ్చాడంటే ఎంత సంతోషించాలి ప్రతి దినము. అందుకోసమే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ఏమని? ప్రతి దినము చదువుతుండాలంటాడు. ఎందుకు అంటే ఇదిగో అది దానిలో ఉన్న సంతోషం అనుభవించే వారికే తెలుస్తుంది అంటారు కదా. చూసేవారికి ఏ రుచి తెలీదు, తినేవాడికే. అలాగే దేవుని మాటలు ఎవరైతే చదువుతారో వారికి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. ఒక మతంగానో ఒక కులానికి సంబంధించిందో లేదా క్రైస్తవులు మాత్రమే చదివే గ్రంథమనో ఈ బైబిల్ను ఆలోచించిన, చదివిన, ఆయన అలా ఆరాధించకపోయినా లేదా విశ్వసించకపోయినా వారికి దీని యొక్క రుచి తెలీదు. అది అనుభవించే వారికి అర్థమవుతుంది. కనుక దేవుని మాటలకి వ్యతిరేకంగా ఎవరు బ్రతకూడదు. దేవుని మాటలు సత్యమని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు అవి మన హృదయాల్లో ఫలిస్తాయి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.